నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. హస్తం దెబ్బకు కారు కుదేలు, రేవంత్ విక్టరీ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. సో ఈ టైటిల్ ఎందుకు పెట్టాను అనేది మీకు ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ డే చాలా హాట్గా నడుస్తుంది. ఎందుకని అంత హాట్గా నడుస్తుంది అని అంటే, అసలు ఈ మున్సిపల్ ఎన్నికలని కాంగ్రెస్ పార్టీ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో మనందరికీ తెలిసిందే. ఎట్ ద సేమ్ టైం ఈ మున్సిపాలిటీ ఎన్నికల్ని బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కారు పార్టీ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పదే చెప్తూ వస్తున్నమాట. సో మరి ఆ వ్యతిరేకత ఎలా ప్రూవ్ అవ్వాలి? వ్యతిరేకత ఉంది ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల అనేది ఎలా ప్రూవ్ అవ్వాలి? ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడే. ఎలాంటివి ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనంటే, ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇలాంటి వాటిని లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటాం కదా. సో మరి ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇప్పటికీ ఒకటి అయిపోయింది ఆల్రెడీ, అదే గ్రామ పంచాయతీ ఎన్నికలు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా సింహభాగం కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసేసుకుంది. సో ఇక నెక్స్ట్ వన్ చూస్తే మున్సిపాలిటీ ఎన్నికలు. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఇప్పుడు హస్తం పార్టీదే హవా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ హవా ఇప్పుడు ప్రభంజనంలా కొనసాగుతోంది మున్సిపల్ ఎన్నికలు రిజల్ట్ రిలీజ్ అవుతుంటే మొత్తం అంతా కూడా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి బీఆర్ఎస్ పార్టీలో. కానీ అటు కాంగ్రెస్ పార్టీ మాత్రం సంబరాల్లో మునిగి తేలుతోంది. ఎందుకు అలాగా అని చెప్పి ఒక్కసారి మీకు ఖచ్చితంగా నేను ఇక్కడ తెలియజేస్తాను. చూడండి, సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం. మొత్తం 12లో 10 వార్డుల్లో విజయం సాధించిన కాంగ్రెస్. వేములవాడలో ఏ పార్టీకి దక్కని మ్యాజిక్ ఫిగర్. అలాగే జనగామలో బీఆర్ఎస్ జయకేతనం. ఇక్కడ మాత్రం బీఆర్ఎస్కి కాస్త ఊరట దక్కింది. మద్దూరులో కాంగ్రెస్దే విజయం. కోదాడ కాంగ్రెస్దే. జహీరాబాద్లో ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 37 వార్డులకు గాను అత్యధికంగా 15 వార్డులను బీఆర్ఎస్ దక్కించుకుంది. 14 కాంగ్రెస్, 3 బీజేపీ, స్వతంత్రులు 3, ఎంఐఎం 2 వార్డుల్లో విజయం సాధించారు. అంటే ఈ కాంగ్రెస్ 14 సాధించింది, 3 ఎంఐఎం, 2 వార్డుల్లో ఎంఐఎం, 3 స్వతంత్రులు. ఈ ముగ్గురు కలిశారంటే ఎటు బీజేపీ కాంగ్రెస్తో కలవదు కాబట్టి ఎంఐఎం స్వతంత్రులు కలిశారంటే జహీరాబాద్ కూడా కాంగ్రెస్ పార్టీ వశమైపోతుంది. ఇక గుమ్మడిదలపై గులాబీ జెండా. ఇక్కడ కూడా కాస్త గులాబీకి ఊరట కలిగిందని చెప్పాలి. నేరేడు చర్లలో ఖాతా తెరిచిన జనసేన. సో ఇప్పటివరకు అసలు జనసేన ఎప్పుడూ కూడా నేరుగా తెలంగాణ ఎన్నికల్లో ఎక్కడా కూడా పార్టిసిపేట్ చేసింది లేదు. అయితే ఇప్పుడు జనసేన ఖాతా తెరిచింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. మొత్తం 15 స్థానాలకు గాను 9 వార్డుల్లో కాంగ్రెస్, 5 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపొందగా 1 వార్డును జనసేన దక్కించుకుంది. ఇవాళ ఒకటే కదా అని ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు. అసలు బీజేపీ గెలిచింది కూడా 1-2 స్థానాలతోనే కదా. మొత్తం అసలు ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు 2-3 స్థానాలతోనే మొదలుపెట్టింది. ఇప్పుడు ఇవాళ బీజేపీ ఎంతటి స్థాయిలోకి వెళ్ళింది అనేది జాతీయ స్థాయిలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ జనసేన కూడా తెలంగాణలో ఆ 1 వార్డే కానీ ఎగతాళి చేస్తే వాళ్ళు కంగు తినే ఫలితాలు రేపు భవిష్యత్తులో చూస్తారేమో చెప్పలేం. సో ఇక ఏ మున్సిపాలిటీ ఏ పార్టీ గెలిచింది అనేది ఒకసారి చూస్తే, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోందని చెప్పాలి. ఇప్పటివరకు విడుదలైన ఫలితాల్లో కాంగ్రెస్ నేరేడుచర్ల, హుజురాబాదు, హాలియా, నందికొండ, చండూరు, భూత్పూర్, ధర్మపురి, భీమ్గల్, బిచ్కుంద్, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాదు, మంథని, మరిపెడ, డోర్నకల్, అశ్వరావుపేట, నారాయణఖేడ్, స్టేషన్ ఘన్పూర్ ఇలా ఈ స్థానాల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించగా బీఆర్ఎస్ గడ్డపోతారం, ఇంద్రేశం, ఐజా, తొర్రూరులో విజయం సాధించింది. ఫార్వర్డ్ బ్లాక్లో వడ్డేపల్లి ఉంది. అలాగే హంగ్ ఫలితాలు కూడా ఉన్నాయి. దేవరకద్ర, అలాగే అలంపూర్, కోహీర్, కేసముద్రంలో హంగ్ ఏర్పడింది. సో ఇక చూసుకుంటే కనుక కేసముద్రం చూస్తే మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో ఏ పార్టీ కూడా స్పష్టమైన ఆధిక్యం దక్కలేదు. మొత్తం 16 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో 8 వార్డులు విజయం సాధించాయి. సో మరి ఏం చేస్తారో ఏంటో చూడాలి. నారాయణఖేడ్లో కాంగ్రెస్ విజయం సాధించింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. మొత్తం 15 వార్డులకు గాను ఎన్నికలు జరగగా
11 కాంగ్రెస్ విజయం సాధించింది, బీఆర్ఎస్ కేవలం 3, బీజేపీ అయితే 1 మాత్రమే గెలుచుకోగలిగింది. సో ఇలాగా మున్సిపాలిటీ ఎన్నికలు ఫలితాలు విడుదలవుతున్న కొద్దీ మొత్తం అంతా కూడా కాంగ్రెస్ వన్ సైడెడ్గా విజయాలు సాధించుకుంటూ వెళ్తుంది. ఇది మనమంతా కూడా చూస్తున్నాం. సో ఈ మున్సిపాలిటీ ఎన్నికలు కూడా చేజారిపోతే బీఆర్ఎస్ పార్టీ విజయావకాశాలు మరింత సన్నగిల్లుతాయి అని చెప్పేసి కూడా మనకి సమాచారం అందుతుంది. పొలిటికల్ అనలిస్టులు అంతా కూడా ఇదే చెప్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పరిపాలనలో వైఫల్యం చెందింది అంటే అందుకు తగ్గట్టుగా రిజల్ట్ ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ హవా తగ్గినట్టు కానీ రేవంత్ రెడ్డి తన పరిపాలన పట్ల ఎక్కడైనా ప్రజల్లో నమ్మకం సన్నగిలిందని కానీ చూపించుకున్నాడనంటే ఎక్కడా కనిపించట్లేదు. అది రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారా అనే విధంగానే ఇక్కడ ఎన్నికల ఫలితాలన్నీ కూడా వెలువడుతున్నాయి. సుమారుగా 1 కాదు 2 కాదు మనం చూస్తున్నాం. ఎన్నిట్లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది అనేది కూడా మనం చూస్తున్నాం. సో ఇక చూస్తే తాజాగా అయితే ములుగులో కూడా ములుగు మున్సిపాలిటీని కూడా కాంగ్రెసే కైవసం చేసుకున్నట్టు మనకి సమాచారం అందుతోంది. సో ఇన్నింట విజయం సాధిస్తోంది కాంగ్రెస్. మరోవైపు బీఆర్ఎస్ చూస్తే నానాటికి వెనకబడుతుంది. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ వెనకబడింది. అంటే సరే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తుతోటి ఎన్నికలకు వెళ్ళరు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు అలా కాదు కదా. సో ఖచ్చితంగా పార్టీలు నేరుగానే ఎన్నికల బరిలోకి దిగుతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇది ఇలా ఉంటే మరి రేపు భవిష్యత్తులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు పెడితే అక్కడ ఎలా విజయం సాధిస్తుంది, బీఆర్ఎస్కి ఏమైనా అసలు కాస్త హోప్ ఉంటుందా లేదా అని చెప్పేసి కూడా చాలామంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ ఏమంటుందంటే తెలంగాణలో హైదరాబాద్ వ్యాప్తంగా ఏదైతే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైడ్రాని తీసుకొచ్చి విధ్వంసం సృష్టించిందో దాని పట్ల ప్రజలంతా కూడా తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. తెలంగాణలో హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్దే విజయం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డంకా మోగించి మరీ చెప్తున్నారు, గట్టిగా చెప్తున్నారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో రేపు ఒకవేళ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఆ ఫలితాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాల్సిన అంశమే. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండానే ఎగురుతుంది, కాంగ్రెస్ హవానే కొనసాగుతుందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం ఉన్నట్టుగైతే కనిపించడం లేదు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. బీఆర్ఎస్ పదే కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది పరిపాలనలో, రేవంత్ రెడ్డి సీఎంగా వైఫల్యం చెందారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. కానీ ఫలితాల్లో చూస్తే మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి రిజల్ట్స్ అంతా కూడా. ఏ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినా కానీ లేకపోతే బై ఎలక్షన్స్ కూడా తీసుకోండి, కంటోన్మెంట్ అలాగే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీదే పైచేయిగా మారింది. సో మరి ఇలాగా ఏ ఎలక్షన్ వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందంటే భవిష్యత్తులో 2028లో ఎన్నికలు జరిగితే మరి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందంటారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందంటారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.